వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఒక హాస్పిటల్‌కి ఒక పేషెంట్ ఎళ్తది. చాలా సీరియస్‌గా ఉంటది ఆమెకి. వెళ్ళగానే డాక్టర్ చాలా బిజీగా ఉంటారు. పేషెంట్‌ని చూడలేకపోతారు. అయితే సిస్టర్ ఎళ్లి డాక్టర్ గారు పేషెంట్‌కి చాలా సీరియస్ ఉన్నారంటే, సరే అడ్మిట్ చేయండి తర్వాత వచ్చి నేను చూస్తానని చెప్పి డాక్టర్ గారు ఇంకా చూద్దాం అనేటప్పటికి సడెన్‌గా ఆ పేషెంట్‌ని చూస్తారు. చూడగానే ఇమ్మీడియేట్‌లీ ఆ పేషెంట్‌ని చూసి డాక్టర్ షాక్ అయిపోయి ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారనమాట. స్టార్ట్ చేయగానే ఆమెకి ఇంకా కావాల్సినవన్నీ ట్రీట్మెంట్, సర్జరీ అన్నీ చేసేస్తారు. చేయగానే డాక్టర్ ఇంకా ఇంటికెళ్ళిపోతారు. మార్నింగ్ అవ్వగానే ఆ పేషెంట్ లేసి అమ్మ నేను ఇప్పుడే సర్జరీ చేయించుకోవాలనుకుంటలేనమ్మా. 25 లాక్స్ బిల్ అవుతదన్నారు. సో, నా దగ్గర ఇప్పుడు అంత అమౌంట్ లేదు. జస్ట్ నేను చెకప్ చేయించుకోవడానికి వచ్చానమ్మా అని అంటే, లేదమ్మా ఆల్రెడీ మీకు సర్జరీ అయిపోయింది. అవునా సర్జరీ అయిపోయింది. ఎవరు చేశారమ్మా నాకు? నా దగ్గర అంత అమౌంట్ లేదంటే, డాక్టర్ గారు మీకు ఈ బిల్ ఇమ్మన్నారు అని అంటది. 25 లాక్స్ నేను ఎక్కడి నుంచి తేవాలమ్మా? ఏమో అమ్మ నాకు తెలియదు అని అంటే, ఆ బిల్ ఓపెన్ చేసి చూస్తే 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ క్లియర్ యువర్ బిల్ అని ఉంటది. అయితే డాక్టర్ గారు ఏంది బిల్లు ఇట్లుందేందమ్మా అని అంటే, ఏమో డాక్టర్ గారిని ఒకసారి పిలుస్తారా అంటే, డాక్టర్ గారిని సిస్టర్ పిలుస్తదనమాట. డాక్టర్ గారు మీకు పేషెంట్ పిలుస్తున్నారంటే వెళ్తే, డాక్టర్ గారు ఏంది బిల్లులో 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ క్లియర్ యువర్ బిల్ అని ఉందంటే, అవునమ్మా నన్ను గుర్తుపట్టారా అంటే, లేదు నాన్న నువ్వెవరు అంటే, చిన్నప్పుడు నేను ఆహ్, పువ్వులు అమ్ముకునేవాడిననమాట. నేను చదువుకోవడానికి. అప్పుడు నాకు ఒకరోజు బిజినెస్ కాకపోతే చాలా ఆకలేస్తే మీకు మీకి మీ దగ్గరకొచ్చి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అడిగాను. అయితే మీరు ఒక గ్లాస్ ఆఫ్ చిక్కటి మిల్క్ ఇచ్చారు. ఆ రుణం నేను ఎట్లా తీర్చుకోవాలో నాకు అర్థం కాలేదు. సో, ఈరోజు మిమ్మల్ని చూసి షాక్ అయ్యాను. అందుకే మీ బిల్ అనేది ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్‌తో క్లియర్ అయిపోయిందమ్మా అని అంటారు. మనం ఏది ఇస్తే అది మనకొస్తుంది. మంచైతే మంచి, చెడైతే చెడు.